దిస్ ఈస్ డాక్టర్ పూజా ప్రియాంక వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. మనం అందరం ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర అనేది చాలా అవసరం. సో ప్రతి ఒక్క మనిషి రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని వైద్యులందరూ చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది 8 గంటలు నిద్రపోయినప్పటికీ మార్నింగ్ లేచాక టైర్డ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిది పూర్ స్లీప్ క్వాలిటీ. కొంతమంది 8 గంటలు పడుకున్నప్పటికీ వాళ్ళు క్వాలిటీ స్లీప్ అనేది ఉండదు. వాళ్ళకి ప్రాపర్ డీప్ స్లీప్ లోకి రెస్ట్ఫుల్ స్లీప్ లోకి వెళ్లరు. దానికి మేబీ వాళ్ళకున్న హ్యాబిట్స్ ఆల్కహాల్ తీసుకునే హ్యాబిట్ ఉన్నా, లేకపోతే టూ మచ్ కెఫిన్ తీసుకునే హ్యాబిట్ ఉన్నా స్లీప్ అనేది క్వాలిటీగా ఉండదు. అండ్ రెండోది వచ్చేసి ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో నిద్రపోవడం. కొంతమంది రోజు ఒకటే టైం కి కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం కి పడుకునే హ్యాబిట్ ఉంటది. సో ఇలాంటి వాళ్ళల్లో రోజుకు ఒక టైం కి పడుకోవడం వలన వాళ్ళ బాడీ లోపల ఉన్న ఇంటర్నల్ క్లాక్ అంటే సర్కేడియన్ రిథమ్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవుతుంది. సో దాని వల్ల వాళ్ళు 8 గంటలు పడుకున్నప్పటికీ బాడీకి అది సరిపోదు. సో ఇలాంటి వాళ్ళు కూడా లేచినప్పుడు టైర్డ్ గా ఫీల్ అవుతారు. ఎవరికైతే మెంటల్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ ఉందో వీళ్ళ బ్రెయిన్ వీళ్ళ నిద్రలో ఉన్నప్పటికీ నైట్ మొత్తం ఓవర్ యాక్టివ్ గా ఇంకా యాంగ్షియస్ గా ఉంటది. సో ఇలాంటి వాళ్ళు కూడా లేచినప్పుడు టైర్డ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇదే కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా, మనకి టూ మచ్ నాయిస్ అనేది ఉంది, లేకపోతే రూమ్ టెంపరేచర్ అనేది కరెక్ట్ గా లేదు, లేకపోతే బెడ్డింగ్ అనేది కంఫర్టబుల్ గా లేనప్పుడు కూడా మనకి మైక్రో అవేక్నింగ్స్ అంటాం. మనకి తెలియకుండానే కొంచెం డిస్కంఫర్ట్ గా నైట్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్లీప్ ఉన్నట్టు మనకు అనిపించదు. అట్లాంటప్పుడు కూడా మార్నింగ్ లేచినప్పుడు టైర్డ్ గా అనిపిస్తూ ఉంటది. అండ్ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి లైక్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ అనేది సరిగా అందదు. సో బ్రెయిన్ అనేది ఫ్రీక్వెంట్ గా బ్రీదింగ్ ని రీస్టోర్ చేసుకోవడానికి లేస్తూ ఉంటది. ఇది మనకి తెలియనప్పటికీ మనం మార్నింగ్ లేచినప్పుడు టైర్డ్ గా ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరిలో అయితే థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, లేకపోతే డయాబెటీస్ ఉందో వాళ్ళలో కూడా నైట్ నిద్ర అనేది డిస్టర్బ్డ్ గా ఉంటది. సో వాళ్ళు కూడా లేచినప్పుడు టైర్డ్ గానే లెగుస్తారు. అండ్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అండ్ నిద్రపోయే ముందు హెవీ మీల్స్ తీసుకున్నా కానీ, లేకపోతే జంక్ ఫుడ్ తీసుకున్నా కానీ వీళ్ళలో కూడా నైట్ అంతా స్లీప్ అనేది కొంచెం ఇంటరప్ట్ అయ్యి మార్నింగ్ వాళ్ళకి టైర్డ్ గానే లెగుస్తారు. సో అలాగే టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైం అన్నమాట. ఎవరైతే బెడ్ మీద వెళ్లే ముందు స్క్రీన్ టైం అనేది ఎక్కువగా ఉంటుందో దాని నుంచి వచ్చే బ్లూ లైట్ అనేది మన బాడీలో మెలటోనిన్ అంటే స్లీప్ హార్మోన్ ని సప్రెస్ చేస్తుంది. దీని వల్ల వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ స్లీప్ అనేది ఉండదు, డిలేడ్ స్లీప్ అనేది ఉంటుంది. సో వాళ్ళు కూడా మార్నింగ్ లేచినప్పుడు టైర్డ్ గానే అనిపిస్తుంది వాళ్ళల్లో కూడా. సో వీళ్ళు ఫాలో అవ్వాల్సిన టిప్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే 2 PM తర్వాత కెఫిన్ ని అవాయిడ్ చేయడం, అలాగే బెడ్ కి వెళ్లే ముందు ఆల్కహాల్ ని అవాయిడ్ చేయడం, అండ్ విండ్ డౌన్ రొటీన్ అంటారు. అంటే బెడ్ కి వెళ్లే ముందు ఒక 30-60 మినిట్స్ ముందు వరకు స్క్రీన్ అనేది వాడకుండా ఇంకా వేరే లైక్ బుక్స్ చదవడం కానీ, మెడిటేషన్ లాంటివి కానీ చేసుకుంటూ ఉండడం, లేకపోతే హెర్బల్ టీస్ లైక్ క్యామమైల్ టీ ఇట్లాంటివి వాడుకోవచ్చు. అలాగే ఎవ్రీడే ఒకటే టైం కి నిద్రపోయి ఒకటే టైం కి లెగడం అనేది ఒక హ్యాబిట్ లాగా పెట్టుకోవాలి. ఈవెన్ ఆన్ వీకెండ్స్ కూడా వాళ్ళు సేమ్ టైం నిద్రపోయి సేమ్ టైం లెగవాలి. అండ్ పడుకునే ముందు మీల్స్ అనేది లైట్ గా తినడం, లేకపోతే నిద్ర లేచిన వెంటనే సఫిషియెంట్ గా కొంచెం సన్ కి ఎక్స్పోజ్ అయితే వాళ్ళలో సర్కేడియన్ రిథమ్ అనేది సెట్ అవుతుంది. అలాగే వాళ్ళు డే టైమ్ 20 to 30 మినిట్స్ కంటే ఎక్కువ పవర్ నాప్స్ తీసుకోవడం లాంటివి చేయకూడదు. సో నాడి శోధన లాంటి ప్రాణాయామ టెక్నిక్స్ ని ఫాలో అయినా కూడా వాళ్ళలో నిద్ర అనేది బాగా జరుగుతుంది. అలాగే పడుకునే రూమ్ ని డార్క్ గా, కూల్ గా అండ్ పడుకునే ముందు ఒక 1 అవర్ ముందు స్క్రీన్ అనేది అవాయిడ్ చేసుకోవడం, ఇంకా వెదర్ ఏమన్నా వార్మ్ గా ఉన్నప్పుడు హెవీ బ్లాంకెట్స్ ని యూజ్ చేయడం, ఇట్లాంటివి ఆపేసుకుంటూ ఇలాంటివి చేసుకుంటూ, అలాగే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ లైక్ పంకిన్ సీడ్స్, బనానా ఇట్లాంటివి వాళ్ళు డైట్ లో ఇంక్లూడ్ చేసుకొని, అండ్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి బాడీలో సఫిషియెంట్ గా ఉండేలా చేసుకొని, సో ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన స్లీప్ క్వాలిటీ అనేది బాగా పెరిగి మనం మార్నింగ్ లేచినప్పుడు కూడా టైర్డ్నెస్ అనేది ఫీల్ అవ్వకుండా ఉండొచ్చు. అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, పర్టికులర్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయితే బెటర్. వీళ్ళలో ఎక్కువగా ఏం సైన్స్ ఉంటాయంటే స్నోరింగ్ అనేది, గురక అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ వాళ్ళు లేచినప్పుడు మౌత్ అనేది డ్రైగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళు బ్యాక్ మీద అంటే ఇలా వెల్లికెలుగా పడుకోవడం అవాయిడ్ చేసి ఒకసారి కుదిరితే డాక్టర్ ని సంప్రదిస్తే వాళ్ళకి మంచిది.